రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడడం ఇక్కడ. ఇది మనకి తెలంగాణ కానిస్టేబుల్ ఫిలిమ్స్ లో 2022లో మనం అడిగినటువంటి ప్రశ్న. సో అలాగని ఇంత ముందు అడిగిన కూడా ప్రీవియస్ పేపర్లు కాదు, అవి కూడా ప్రీవియస్ పేపర్సే. కాకపోతే ఏంటంటే జస్ట్ కొంచెం ఇంత ముందు క్వశ్చన్ చేసిన క్వశ్చన్ దీనికి రిలేటెడ్ ఉంది కాబట్టి దాన్ని మెన్షన్ చేసాం అంతే మనం, రైట్. సో ఇక్కడ ఇన్ ఏ సిలిండ్రికల్ వెజల్ ఆఫ్ హైట్ 14 centimeters అండ్ రేడియస్ 5 centimeters. So 7 spheres of radius 3 centimeters were kept. The amount of water that fills the cylindrical vessel is, right? ఇంత ముందు క్వశ్చన్ కి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఏమన్నా ఇక్కడ 14 సెంటీమీటర్ల ఎత్తు 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక స్థూపాకార పాత్రలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 7 గోళాలు ఉంచబడి అంటాం. ఇప్పుడు ఆ స్థూపాకార పాత్రను నింపే నీటి పరిమాణం ఏంటో కనుక్కోండి అన్నాడు. ఇంత ముందున్న క్వశ్చన్ కి దీనికి కొద్దిగా డిఫరెన్స్ గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిలో కొద్దిగా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇంత ముందున్న క్వశ్చన్ లో ఆల్రెడీ ఒక సిలిండ్రికల్ షేప్ ఉంది, దాంట్లో ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, అంటే ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ లో నువ్వేం చేసినావు, ఎత్తుకోపోయి ఇంకొక క్యూబాయిడ్ వేసినావు, అప్పుడు వాటర్ లెవెల్ పెరిగింది, రైట్. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నప్పుడు మనకి ఏమి ఈక్వల్ ఇక్కడ వాటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అయ్యాయి అన్నాం, వాటి యొక్క వాల్యూమ్స్ ని ఈక్వల్ చేసాం అన్నాం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు ఇక్కడ in a cylindrical vessel of height 14 centimeters and radius 5 centimeters. So 7 spheres of radius. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థూపం ఉంది, దాంట్లో ఎత్తుకుపోయి ఏం చేసిండు ఆయన, స్పియర్స్ ని వేసాడు. అలా స్పియర్స్ ని వేసాక తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన, మళ్ళీ దాంట్లో వాటర్ పోస్తున్నాడు. అంటే ఇంత ముందు వాటర్ ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాటర్ లేనటువంటి వాటిలో స్పియర్ బాల్స్ వేసిండు, తర్వాత వాటర్ పోస్తున్నాడు. ఇప్పుడు అందులో వాటర్ పోస్తున్నాం అంటే ఈ స్పియర్ బాల్స్ ఎక్కడైతే ఆక్యుపై చేస్తున్నాయో అందులో వాటర్ పోతాయా, పోవు కదా. ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ మాత్రమే వాటర్ వెళ్తాయి, రైట్. సో అయితే ఆ వాటర్ అంటే పరిమాణం, ఆ వాటర్ యొక్క పరిమాణం ఎంత కనుక్కోండి అన్నాడు. సో ఇప్పుడు జనరల్ డయాగ్రామ్ ప్రకారం, చిన్న డయాగ్రామ్ ప్రకారం వెళ్దాం, రైట్. సో ఇప్పుడు నేను ఇది ఒక సిలిండర్ గా తీసుకున్నాను అమ్మా, ఇది ఒక సిలిండర్ గా తీసుకున్నాను. సో దీని లోపల మళ్ళీ ఏం చేస్తున్నాడు అతను, కొన్ని స్పియర్ బాల్స్ వేస్తున్నాడు. అంటే కొన్ని స్పియర్ బాల్స్ ఇలా కొన్ని స్పియర్ బాల్స్ ని వేసుకుంటూ పోతున్నాడు. అంటే అన్ని ఈక్వల్ ఉంటాయి, బట్ మనం గీసినప్పుడు అది ఎట పడితే అటు పోతున్నాయి, మనం అర్థం అవడం కోసం చేస్తున్నాం అంతే మళ్ళీ, రైట్. సో ఇలా కొన్ని స్పియర్ బాల్స్ ని వేసుకుంటూ పోయాడమ్మా, కొన్ని స్పియర్ బాల్స్ ని వేసుకుంటూ వెళ్ళాడు. కొన్ని అంటే 7 వేసాడు మళ్ళీ, రైట్. అయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ, ఇప్పుడు అది ఏం చేసిన మళ్ళీ ఎత్తుకుపోయి దీంట్లో వాటర్ పోసాడమ్మా. ఇప్పుడు నువ్వు దీంట్లో వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది, ఎక్కడైతే గ్యాప్ ఉందో, అంటే ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ లోనే కదా, ఇలా గ్యాప్ ఎక్కడైతే ఉందో ఆ గ్యాప్ లోనే మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ వాటర్ పోతాయి. అంతేగాని స్పియర్ బాల్ లోపలికి కూడా వాటర్ పోతాయా, పోగదా. జనరల్ గా అర్థం చేసుకోవాలి, అంటే మన జనరల్ లాజిక్, అంటే మన రొటీన్ లైఫ్ లో మనం ఆలోచించే విధానం ఇది, రైట్. సో ఇలా అంటే ఇప్పుడు ఆ గ్యాప్ ఎక్కడైతే ఉంటుందో ఆ గ్యాప్ లో మనకి ఏముంటే ఇక్కడ వాటర్ పోతాయి. మనల్ని ఏం పడుతున్నాడు, ఆ వాటర్ అనేది ఎంత పరిమాణము, టోటల్ ఆ లిక్విడ్ అనేది మొత్తం ఎంత ఉందో కనుక్కోండి అన్నాడు. అన్ని సెంటీమీటర్లు యూనిట్స్ బాగా అబ్జర్వ్ చేస్తూ రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ అమౌంట్ ఆఫ్ వాటర్ రావాలి. ఎంత నీటి పరిమాణం ఉందో మనకు తెలియాలి, అమౌంట్ ఆఫ్ వాటర్, దీని వాల్యూ మనకు తెలియాలమ్మా. అమౌంట్ ఆఫ్ వాటర్ మనకు రావాలి. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ వాటర్ మీకు రావాలి అంటే జనరల్ గా ఆలోచించండి, ఏం చేయొచ్చు, ఈ గ్యాప్స్ అంటే ఏంది, మొత్తంలో ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉన్నాయి అవి గ్యాప్ లేకుండా ఎన్ని కానీ తీసేసాం అనుకో, అదే కదా మనకి వచ్చే వాటర్ పరిమాణం. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈక్వల్ ఏమవ్వాలి, సిలిండర్ యొక్క వాల్యూమ్ లో నుంచి, సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ లో నుంచి ఎవరిని లెస్ చేయాలి మనం, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్స్ ని లెస్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ని లెస్ చేయాలి. అలా లెస్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఎంత పరిమాణం వాటర్ ఉంది అనేది మనకి అక్కడ తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం అమౌంట్ ఆఫ్ వాటర్ రావాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే ఏందమ్మా, స్థూపం యొక్క ఘన పరిమాణం అంటే ఏమవుతుంది, πr²h కదా. సో రెండు ఉన్నాయి కాబట్టి రెండు రకాలు, πr1²h. స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంది, 4/3 πr³, 4/3 πr³, రైట్. ఇప్పుడు r2 రాసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ వాటి వాల్యూస్ అతనే ఇచ్చాడు కాబట్టి ఆ వాల్యూస్ తీసుకెళ్లి దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్. సో ఇప్పుడు రెండింటిలో పై కామన్ ఉంది కాబట్టి పై కామన్ చేద్దాం.
సో పై కామన్ తీసేసాము. R1 వాల్యూ, R1 అంటే ఎవరిది? సిలిండర్ సంబంధించి అంత ఇక్కడ సిలిండ్రికల్ వెజల్ హైట్ 14 సెంటీమీటర్స్, రేడియస్ 5 అంటే ఇదేమో 5 స్క్వేర్ ఇంటూ రేడియస్ ఎంత 14, రేడియస్ 5 స్క్వేర్, హైట్ ఎంత 14, హైట్ వచ్చేసి 14 మైనస్ మనం ఒకే స్పేర్ వేస్తున్నావా, ఒకటే వేసామా? కాదు కదా, నంబర్ ఆఫ్ వేసాం. ఎన్ని వేసాం? 7 స్పియర్స్ వేసాం కాబట్టి ఒక స్పియర్ అంటే ఇదే అవుతుంది. మనం 7 వేసాం కాబట్టి 7 ఇంటూ రైట్ 4/3 ఇంటూ పై ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి దీని యొక్క రేడియస్ మనకి ఎంత ఇచ్చాడమ్మా? 3 సెంటీమీటర్ల వ్యాసార్థం. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 3 క్యూబ్ అవుతుంది రైట్, 3 క్యూబ్ అవుతుంది రైట్. ఇప్పుడు ఇక్కడ పై అంటే ఏమవుతుందమ్మా? పై అంటే ఇక్కడ పై వాల్యూ రాసే, మళ్ళీ ఎందుకు అనవసరంగా స్టెప్స్ ఎందుకు మనకి రైట్. పై వాల్యూ రాద్దాం. సో 22/7 కదా పై వాల్యూ, అంటే పై కామన్ తీసాము. సో అలా పై కామన్ తీసినప్పుడు దాని వాల్యూ ఏమైంది? ఇక్కడ 22/7 అవుతుంది రైట్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ వేసాం అనుకోండి, 7 1s వెళ్ళిపోతుంది, 7తో ఇక్కడ 2 టైమ్స్ వెళ్ళిపోతుంది, ఇక్కడ కూడా 7తో క్యాన్సిల్ చేయాలి, ఎందుకని ఈ రెండిట్లో నుంచి కామన్ తీయాలి రైట్. సో ఇప్పుడు మనకి ఏమేమి మిగిలింది చూడండి, ఇక్కడ స్క్వేర్ ఏంది రైట్. సో 5 స్క్వేర్ ఇక్కడ 22 అలాగే ఉంటుందమ్మా, ఇంటూ 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 2 అంటే ఏమవుతుంది? ఇక్కడ 50 మైనస్ ఇది ఒక 3 వాల్యూ, ఇక్కడ ఉన్నటువంటి ఒక 3 వాల్యూ క్యాన్సిల్ అయిపోతుందమ్మా, ఇంకా 2 ఉంటాయి అక్కడ రైట్. 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 4 అంటే 36. సో 22 ఇంటూ 50 మైనస్ 36 అంటే దీని వాల్యూ ఏమవుతుందమ్మా? 14 కదా. అంటే యూనిట్స్ ప్లేస్ లో 8 ఉండాలా, యూనిట్స్ ప్లేస్ లో 8 ఉండేవి మనకున్న ఒకటే ఆప్షన్ ఉంది. సో ఒకటే ఆప్షన్ ఉంది రైట్. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 308 అవుతుంది రైట్, 308 అంతేకమ్మా. 14 ఇంటూ 2 అంటే 28 అండ్ అగైన్ 14 ఇంటూ 2 అంటే 28. సో 308 ఏమవుతాయి? ఇక్కడ యూనిట్స్ ఏంటి? ఇక్కడ క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతాయి అంతే కదా, స్పేస్ క్యూబిక్ సెంటీమీటర్స్ రైట్, అంటే సెంటీమీటర్ క్యూబ్. ఓకే నెక్స్ట్ చూడండి, a cylindrical container of radius 7 centimeters contains 6 solid spherical balls, each of radius 7 centimeters. If the topmost ball touches the upper lid of container, then the volume of the empty space in the container is. And the volume of the empty space in the container is right. ఇది కూడా సేమ్, ఇది ఎలాంటి క్వశ్చన్. సో ఒకసారి డయాగ్రామ్ చూద్దాం, నీట్గా మనకు అర్థం అవుతుంది రైట్. ఇక్కడ మనకి ఏమంటే 7 సెంటీమీటర్ల అంతర వ్యాసార్థం గల ఒక స్తూపాకార పాత్ర, సో స్తూపాకార పాత్రను తీసుకున్నాం, ఒక స్తూపాకార పాత్రను తీసాము రైట్. సో ఇందులో కరెక్ట్ గా సరిపోయే విధంగా ఉన్నటువంటి గోళాకార బంతులు, అంటే గోళాకార బంతులు కరెక్ట్ గా సరిపోవాలి. దీంట్లో మనం డ్రా చేస్తే ఊహించుకోండి అంతే, మనం కరెక్ట్ గా డ్రా చేస్తాము, కాకపోతే ఊహించుకుంటూ వద్దాం రైట్, అంతేనా. దీన్ని కొద్దిగా తగ్గించుకుంటే సో ఇలా ఉన్నాయి అనుకుంటున్నామ్మా. ఇలా కొన్ని స్పియర్స్ దాంట్లో వేసాడు అన్నాడు రైట్, కొన్ని స్పియర్స్ ని దాంట్లో వేయడం జరిగింది అన్నాడు ఓకేనా. అయితే మనం అన్ని గీలేం కాబట్టి ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఒక చిన్నది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రైట్. సో అయితే ఇప్పుడు చూడండి, ఇది ఒక సిలిండర్ అమ్మ, ఇది ఒక సిలిండర్. ఇప్పుడు ఈ సిలిండర్ లోపల ఏం చేస్తున్నాడు వాడు? కొన్ని స్పియర్ బాల్స్ ని వేస్తూ వెళ్ళాడు. ఇప్పుడు ఇది ఒక సిలిండర్ మనం అనుకున్నప్పుడు ఈ సిలిండర్ యొక్క రేడియస్ మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? దీని యొక్క రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు. దీని యొక్క రేడియస్ ఎంత చెప్పాడు? 7 సెంటీమీటర్స్ అని చెప్పాడు రైట్. తర్వాత అతను ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఇక్కడ దాంట్లో ఒక 6 సాలిడ్ స్పెరికల్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసాడని చెప్పడం. అంటే దీంట్లో 6 సాలిడ్ స్పెరికల్ బాల్స్ ని వేసాడు, మనం 2 వేసాము, అలా ఇంకొక 4 వేసి ఉంటాడు దాంట్లో రైట్.
అయితే ఆ పై బాల్ ఏదైతే ఉందో ఆ పై బాల్ అనేది ఏమవుతుందంటే మనకి అప్పర్ లిడ్ ఆఫ్ కంటైనర్ అంటే ఈ పై భాగానికి ఖచ్చితంగా తగులుతుంది అన్నాడు. ద వాల్యూమ్ ఆఫ్ ద ఎంటీ స్పేస్ ఇన్ ద కంటైనర్ ఈజ్ అన్నాడు. ఇది కూడా సేమే కమ్మా, ఇంత ముందు మనం చేసిన డయాగ్రామే కదా. అంటే ఇక్కడ చూడండి ఇదే కదా, దాంట్లో కొన్ని వేసాడు, ఎంటీ స్పేస్ ఏముందో కనుక్కోండి అన్నాడు. రైట్. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఈ సిలిండర్ లో కొన్ని వేసాడు, ఆ 7 వేసినారు, దాని యొక్క స్పేస్ ఏమవుతుందో కనుక్కోండి అని చెప్తున్నాడు. రైట్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంటీ స్పేస్ రావాలి అంటే మనం ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఎంటీ స్పేస్ రావాలంటే ఏం చేయాలి? సిలిండర్ యొక్క వాల్యూమ్ లో నుంచి మనం ఇప్పుడు ఎవరిని తీసేయాలి? ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ని తీసేయాలి. అంటే ఖాళీ ప్రదేశం మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ దాని యొక్క సిలిండర్ యొక్క వాల్యూమ్ లో నుంచి గోళం యొక్క ఘనపరిమాణం, అంటే స్థూపం యొక్క ఘనపరిమాణంలో నుంచి శంకు యొక్క గోళం యొక్క ఘనపరిమాణం తీసేయాలి. అయితే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ హెచ్ గా, పై R1 స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై ఆర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే 4/3 ఇంటూ పై R2 క్యూబ్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అమ్మా, ఇక్కడ మొత్తం R1 వాల్యూ ఉంది, అదేవిధంగా స్పియర్ యొక్క రేడియస్ కూడా మనకి ఇచ్చాడు. రైట్. సో స్పియర్ యొక్క రేడియస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రైట్. ఒకటి 7 సెంటీమీటర్ల వ్యాసార్థంగా 6 గల. రైట్. ఇప్పుడు దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ నువ్వు మొత్తం ఎన్ని వేసినావు? ఇక్కడ 6 వేసావు. రైట్. మనకి ఇక్కడ కావాల్సిన ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్ అన్నాం కాబట్టి ఇప్పుడు దీని యొక్క హైట్ మనకు రావాలి. అంటే హైట్ ఇదే కదా, హైట్ రావాలి. హైట్ ఎలా వస్తుంది? ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటూ పోవడం. ఇప్పుడు దీని యొక్క వ్యాసార్థము 7 అయినప్పుడు, దీని యొక్క వ్యాసార్థం 7 అయినప్పుడు వ్యాసార్థం ఏమవుతుంది? రేడియస్ అనేది 7 అయితే వ్యాసం ఏమవుతుంది? ఇక్కడ 14 కదా. అదేవిధంగా దీని యొక్క వ్యాసం కూడా ఏమవుతుంది? ఇక్కడ 14 కదా. అంటే ఇప్పుడు నువ్వు కనుక్కోవాల్సింది ఇక్కడ ఎన్నైతే నువ్వు స్పియర్స్ దాంట్లో వేసుంటావో ఒక్కొక్కటి దాని యొక్క హైట్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని యొక్క హైట్ వచ్చి మొత్తం ఎన్ని స్పియర్స్ వేసాము? 6. ఇప్పుడు దీని హైట్ అంటే ఏంది? ఇక్కడ వ్యాసమే కదా, ఎంత? 14. రైట్. 6 into 14 అంటే దీని వాల్యూ ఏమైంది? ఇక్కడ 84 సెంటీమీటర్స్. ఈ పాయింట్ మనకు స్ట్రైక్ అవ్వాలి. ఓకేనా? అరే రేడియస్ నా దగ్గర ఉంది, హైట్ లేదే, హైట్ ఎలా వస్తుంది? రైట్. ఇక్కడ కరెక్ట్ గా ఫిట్ అవుతుంది కదా, అది కరెక్ట్ గా ఫిట్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 14, ఇక్కడ నుంచి ఇక్కడ 14, అది ఓన్లీ రేడియస్ 7 అయినప్పుడు ఇంకొక రేడియస్ అంటే మనకి డయామీటర్ అవుతుంది. ఇది మనకు ఐడియా రావాలి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ డేటాలో ఆ మొత్తం వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. అన్నిటి నుంచి పై కామన్ చేసాం అనుకోండి, పై వాల్యూ ఏమైంది? ఇక్కడ 22/7 ఇంటూ R1 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 7 into 7 ఇంటూ హైట్ వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 84 మైనస్ మనం ఒకటి కాదు వేసింది, ఎన్ని వేసాం? 6 వేసాం. ఒకటే వేస్తే ఒకటి తీసుకుంటాం, 6 వేసాం. రైట్. అందుకని 6 into 4/3 ఇంటూ R2 క్యూబ్ అంటే 7 క్యూబ్ అవుతుంది. రైట్. ఇక్కడ ఒక 7 వాల్యూ, ఇక్కడ ఒక 7 వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. రైట్. సో అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ 3 1s వెళ్ళిపోతుంది, 3తో ఒక 2 times వెళ్ళిపోయింది అమ్మా. ఇప్పుడు ఇక మనకి ఏం మిగిలిందో క్యాలిక్యులేషన్ ఏంటి? ఇక్కడ 22 ఉంది. రైట్. ఇప్పుడు 7 into 4 అంటే ఎంతమ్మా? 28 అవుతుంది. 56 plus 2 అంటే 58 అయింది. రైట్. మైనస్ 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది. 49 into 8 అమ్మా. 8 into 9 అంటే 72 అవుతుంది. 32 plus 7 అంటే 392 అవుతుంది. రైట్. ఇక్కడ నుంచే మన ఆన్సర్ చూడమ్మా. 8 minus 2 అంటే 6 అవుతుందమ్మా. 6 into 2 అంటే 12 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఇది. ఇంక ఇవన్నీ రావు, ఇవన్నీ కూడా రావు. రైట్. ఇప్పుడు చూడండి అమ్మా. సో రైట్, ఇది కూడా కానిస్టేబుల్ మెయిన్స్ అడిగాడు. చూసారా ఇంత మనం కానిస్టేబుల్ మెయిన్స్ లోనే ఎంత లాజిక్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు చూడండి. అంటే మనం నేర్చుకున్నటువంటి లాజిక్స్ కి ఎలాంటి అప్లై కాకుండా నీట్ గా క్లారిటీగా అడుగుతున్నాడు క్వశ్చన్స్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంటమ్మా? 22 into 8 minus 2 అంటే 6.
18 - 9 అంటే 9. ఇంకా 4 - 3 అంటే 1 నెంబర్, రైట్? సో 1. సో మల్టిప్లై చేస్తే 2 × 6 అంటే 12, 2 × 9 అంటే 18 + 1 అంటే 19, 3 అవుతుంది. అండ్ అగైన్ 2 అవుతుంది, 9 అవుతుంది, 3 అవుతుంది, రైట్? ఇట్స్ 2 అవుతుంది, 11 అవుతుంది, 2, 11, 12 + 1 అంటే 3 అవుతుంది, 13 అవుతుంది. సో అదేమో 4, రైట్? అంటే 4 3 1 2, 4 3 1 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మా, చాలా మంది చేసే తప్పు కూడా చెప్తాను చూడండి. ఎగ్జామ్ లో రియాలిటీ ఎలా ఉంటుంది, ఒరిజినల్ గా మనం ఊహించి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇది 22తో మల్టిప్లై అవుతుంది కదా, నువ్వు రెండిట్లో నుంచి ఇప్పుడు చూడండి, నీకు ఫార్ములా తెలుసు కదా, నువ్వు పై కామన్ తీసినప్పుడు 22తో అది మల్టిప్లై అవుతుంది కదా. 22తో మల్టిప్లై అవుతుందంటే అంటే పై కామన్ తీస్తే 22తో మల్టిప్లై అవుతుంది అంటే నీకు ఇచ్చిన ఆప్షన్ డెఫినెట్ గా 22తో మల్టిప్లై అవ్వాలి. 22తో మనకి ఏదైనా ఒక మల్టిప్లై అవ్వాలి అంటే 22తో ఏదైనా ఒక నెంబర్ మనకు మల్టిప్లై అవ్వాలంటే ఆప్షన్ వెరిఫికేషన్ లోకి వెళ్తారు కొంతమంది. చెప్తాను చూడండి. మనం ఇప్పుడే చెక్ చేద్దాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడే మీకు కంటికి కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే అదే ఎగ్జామ్ అడిగిన క్వశ్చనే కదా, రైట్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమంది ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ పోయినప్పుడు 20 అక్కడ పై కామన్ ఇస్తాం కదా, పై కామన్ ఇచ్చినప్పుడు 22నే కదా, 22/7 అన్నప్పుడు అది ఖచ్చితంగా 22తో మల్టిప్లై అవ్వాలి కదా. 22తో మల్టిప్లై అవ్వాలంటే దాని అర్థం ఏంటది, 2తో మల్టిప్లై అవ్వాలి, 11తో మల్టిప్లై అవ్వాలి. అంటే మనం తీసుకున్నటువంటి నెంబర్ ఖచ్చితంగా 11తో మల్టిప్లై అవ్వాలి, 11తో డివైడ్ అవ్వాలి. 11తో డివైడ్ అవ్వాలంటే మనకు తెలుసు కదా, ఆల్టర్నేటివ్ యొక్క నంబర్స్ యొక్క సమ్ గాని ఫైండ్ అవుట్ చేసి డిఫరెన్స్ గాని ఫైండ్ అవుట్ చేస్తే ఆ డిఫరెన్స్ అనేది మనకు 0 అవ్వాలి లేదా 11 మల్టిపుల్ అవ్వాలి అంటాము. సో ఇప్పుడు ఇక్కడ చూసామంటే 2 + 5 7, 2 + 5 7, 2 + 5 7, 1 + 6 7. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసాం, 7 - 7 0, 11తో డివైడ్ అవుతుంది అంటే రావడానికి అవకాశం ఉంది, రైట్? సెకండ్ ఆప్షన్ చూసాం, 8 + 2 10, 6 + 4 10. సో 10 - 10, 10 - 10 0, రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసాం, థర్డ్ ఆప్షన్ 6 + 6 12, 4 + 8 12, 12 - 12 0. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, 4 + 1 5, 3 + 2 5. సో 5 - 5 0. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా 11తో డివైడ్ అవుతుంది, 100% డివైడ్ అవుతుంది. ఓకే, వాడికి కావాల్సింది అడ్డదారిలో పోయేవాడు కాదు, వాళ్ళకి కావాల్సింది పర్ఫెక్ట్ గా ఆలోచించి కరెక్ట్ గా చేసే వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇలా మనం పిచ్చి పిచ్చి అన్ని కనుక్కుంటూ పోయామంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అప్లై కావు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సరే 11తో పోయింది బాగానే ఉంది, ఇంకో 2 ఉంది కదా, ఇవన్నీ 2తో పోతుంది, ఇవన్నీ 2తో పోయే నంబర్సే. ఓకేనా? సో అందుకే మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్ లో ఇలా లాజిక్స్ నమ్ముకోవద్దు, మీ యొక్క హార్డ్ వర్క్ నమ్ముకోండి అని చెప్పి. ఎందుకు చెప్తా అంటే బెస్ట్ రిజల్ట్ ఇవే ప్రాబ్లమ్స్, రైట్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ రెక్టాంగులర్ ట్రాక్ ఆఫ్, క్వశ్చన్ బాగా పెద్దగా ఉంది కదా, ఇది చూడండి, తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ లోనే అడిగిన క్వశ్చన్ ఇది మళ్ళీ, రైట్? మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్, రైట్? A rectangular track of 5 meters width is made around a circular field such that each of the inner side of the track touches the field at a point. Touches the field at a point. If the area of the field is 61,600 square meters and the cost of forming the track is 100 rupees per square meter. అన్ని మీటర్స్ లో ఉన్నాయి కదా, మీటర్. దెన్ ద అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ ఫార్మింగ్ ద ట్రాక్ ఈజ్ అన్నాడు, రైట్? దీన్ని కొద్దిగా మళ్ళీ మనం వేరే స్లైడ్ తీసుకొని చెప్దాం, రైట్? సో లేదు అంటే ఒక డయాగ్రామ్ ఇక్కడ తీసుకుందాం, ఎలా వస్తుందని చూద్దాం దీన్ని. ఇలా చూద్దాం సార్, రైట్? ఎందుకంటే కొద్దిగా డయాగ్రామ్ ఉండాలి, ప్లస్ ఇది క్వశ్చన్ కొద్దిగా ట్రిక్కీగా ఉంది కాబట్టి క్వశ్చన్ కూడా
ఇప్పుడు చూడండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్ నోట్ చేస్తాము, ఆన్సర్ కావాలంటే మన స్లైడ్ లో వేసుకోవచ్చు మళ్ళీ. ఎందుకంటే డయాగ్రామ్ నోట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా మనకి దాని యొక్క కండిషన్ మనకు తెలియాలి. అది తెలియాలి అంటే తెలిస్తేనే మనం చేయగలం, లేకపోతే కష్టం. రైట్. సో అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఏమనుకున్నాం, ఒక రెక్టాంగులర్ ట్రాక్ ఉంది, ఆ 5 meters విడ్త్ అమ్మ, అంటే ఒక 5 meters విడ్త్ ఒక రెక్టాంగులర్ ట్రాక్ ఉందంట. అది ఎలా ఉంది, సర్క్యులర్ ఫీల్డ్ ఒకటి ఉంది, అంటే వృత్తాకారం ఏదైతే ఉందో దాని చుట్టూ ఉందంట. ఈచ్ ఆఫ్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ఎ ట్రాక్, లోపల భాగం, బయట భాగం రెక్టాంగులర్ ఉంది, లోపల ఒక భాగం ఉంటుంది మళ్ళీ. ఆ లోపల భాగం ఏమవుతుందంటే ఆ ఖచ్చితంగా ఆ ఫీల్డ్ ని టచ్ అవుతుందంట. ఏ ఫీల్డ్ అది, సర్క్యులర్ ఫీల్డ్ ని టచ్ అవుతుందంట. అప్పుడు ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అనేది ఏమవుతుందో కనుక్కోండి అన్నాడు. రైట్. ఫస్ట్ డయాగ్రామ్ గీస్తాను. ఫస్ట్ డయాగ్రామ్ గీసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా మీకు. ఇలా ఉండండి, ఇంకొక పార్ట్ ఉంది మళ్ళీ. దీన్ని ఇంకో కలర్ తీసుకుందాం అండి. రెండు ఒకటి అవుతాయి కదా. ఇది మన డయాగ్రామ్. ఇదేమో మన డయాగ్రామ్ ఇప్పుడు. సో అయితే ఇప్పుడు చూడండి, ఇంకా జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇంకా ఇప్పుడు క్వశ్చన్ చిన్నదే, క్యాలిక్యులేషన్ చిన్నదే, కానీ మంచి సరిగ్గా పర్ఫెక్ట్ గా లైన్ అప్ తో క్వశ్చన్ అడిగాడు. రైట్. సో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమన్నా అంటే ఒక రెక్టాంగులర్ ట్రాక్ ఉంది అన్నాడు. ఇప్పుడు ఇది రెక్టాంగులర్ ట్రాక్, ఏది ఇదంతా ఇదంతా ఒక రెక్టాంగులర్ ట్రాక్. ఓకేనా. సో ఇలా ఒక రెక్టాంగులర్ ట్రాక్ ఉందని చెప్పాడమ్మా. అయితే ఆ రెక్టాంగులర్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ రెక్టాంగులర్ ట్రాక్ యొక్క విడ్త్ మనకి ఇచ్చాడు. విడ్తే కదా, అంటే దాని యొక్క విడ్త్ మనకి ఇచ్చాడు. సో దాని యొక్క విడ్త్ మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 5 meters అని ఇచ్చాడు. అంటే విడ్త్ అంటే ఏంది, ఇదే కదమ్మా, ఈ భాగం ఇచ్చాడు మనకి. ఈ భాగం మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 5 meters అని ఇచ్చాడు. రైట్. సో తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, such that each of the inner side of the track, ఇది కదా ఇన్నర్ సైడ్, ఏది ఇది ఇన్నర్ సైడ్ అమ్మా. ఇన్నర్ సైడ్ లోపల భాగం, అంటే ఈ ట్రాక్ యొక్క ఇన్నర్ సైడ్ అంటే ఇది అవుతుంది. ఈ ఇన్నర్ సైడ్ మనకి ఏమవుతుందంటే టచెస్ ద ఫీల్డ్ అట్ ఏ పాయింట్, ఆ ఫీల్డ్ ని ఒక్కొక్క పాయింట్ దగ్గర టచ్ చేస్తూ పోతుంది అన్నాడు. రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ మనకి ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ సర్కిల్ యొక్క ఏరియా మనకి ఇచ్చాడు. సర్కిల్ యొక్క ఏరియా. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ సర్కిల్ యొక్క ఏరియా మనకి ఇచ్చాడు. సర్కిల్ యొక్క ఏరియా, సర్కిల్ యొక్క ఏరియా మనకి ఎంత ఇచ్చాడమ్మా, దీని యొక్క వైశాల్యం అంతే కదా. సర్కిల్ యొక్క ఏరియా ఎంత, 61,600. నంబర్స్ కూడా పెద్ద పెద్ద ఇచ్చాడు మళ్ళీ. 61,600 square meters. సర్కిల్ యొక్క ఏరియా అంటే 22/7 into pi r square. I mean pi r square కదా. సో పై అంటే 22/7, r square equals to 61600 అవుతుంది. రైట్. సో ఎక్కువ పోతుందా. సో 11th వేద్దాం ఫస్ట్. సో 11th ఒక 2 times వెళ్ళిపోతుంది, 11th ఒక 5 times వెళ్ళిపోతుంది, 11th ఒక 6 times 0. అగైన్ 2తో ఒక 4 times వెళ్ళిపోతుంది, 2తో ఒక 8 times వెళ్ళిపోతుంది, 0 0.
రెండేళ్ళుగా 28 అమ్మ సారీ 2తో ఒక 2 టైమ్స్ వెళ్ళిపోతుంది 2తో ఒక 2 టైమ్స్ 2తో ఒక 8 టైమ్స్ 0. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం మిగిలింది ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ 7 అంటే పోతే ఏమవుతుందమ్మా 2800 ఇంటూ 7. దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 28 ఇంటూ 7 ఇంటూ 100 అంటే మనం మళ్ళీ రూట్ కనుక్కోకుండా కొద్దిగా ఈజీగా చేస్తున్నాం అంతే అందుకంటే ఏం లేదు రైట్. సో 28 మళ్ళీ ఏం రాయొచ్చు మనం 4 ఇంటూ 7 గా రాయొచ్చు కదా. ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది కదా, ఇక్కడ 100 అంటే ఏంది ఇక్కడ 10 ఇంటూ 10 కదా. ఇప్పుడు నాకు కావాల్సింది ఆర్ వాల్యూ. ఒక 4 యొక్క రూట్ ఏమవుతుంది 2 అవుతుంది. 2 7 ఉన్నాయి కాబట్టి ఒక 7 బయటకు వస్తుంది. 2 10s ఉన్నాయి కాబట్టి ఒక 10 వాల్యూ అవుతుంది రైట్. అంటే ఇప్పుడు రేడియస్ ఈక్వల్స్ టు మనకి ఏమైంది ఇక్కడ 140 అయింది రైట్. రేడియస్ ఏమైంది ఇక్కడ 140. ఇప్పుడు రేడియస్ అంటే ఏంది ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత 140. ఇది 140. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంది ఇక్కడ ఈ బాట ఈ ఏరియా మనకు రావాలా. ఇప్పుడు ఈ ఏరియా మనకు రావాలంటే సర్కిల్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మనం దేన్ని లెస్ చేయాలా, దీన్ని లెస్ చేయాలా. ఇప్పుడు ఆ పార్ట్ ఈ పార్ట్ ఇది ఉంది చూసారా, ఇది ఏంది స్క్వయర్. ఇదేంది స్క్వయర్. ఎందుకని సర్కిల్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేది ఓన్లీ చతురస్రంలో మాత్రమే. రాంబస్ లో కూడా ఫిట్ అవుతుంది కానీ దీని ఇన్నర్ పార్ట్ అంటే రాంబస్ రాదు, మనకి బాట్ రావాలి ఓకేనా. సో అంటే ఇది స్క్వైర్ అవుతుంది రైట్. అప్పుడు నీకు ఈ లెంత్ కూడా ఏమవుతుందమ్మా, ఈ లెంత్ కూడా ఎంత, ఇది కూడా 140నే కదా, ఇది కూడా 140నే కదా. ఇప్పుడు ఈ డయామీటర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది మనకి, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుందా లేదా, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ కి ఈక్వల్ అవుతుందా లేదా. ఇప్పుడు ఇది 280 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ 5 ఉంది అంటే ఇది ఒక 280, ఇది ఒక 5 + 5 10. అంటే రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత 290. ఎందుకని 280, ఇది ఒక 5 + 5 10 అంటే 290 కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఇప్పుడు మనం ఏం కనుక్కుంటున్నాం ఇక్కడ పాత్ ఏరియాని కనుక్కుంటున్నాము. ఇప్పుడు మనం ఏం కనుక్కుంటున్నాం ఇక్కడ పాత్ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇప్పుడు నువ్వు పాత్ ఏరియా అంటే ఏం రావాలి, రెక్టాంగులర్ యొక్క ఏరియాలో నుంచి స్క్వేర్ యొక్క ఏరియాని లెస్ చేయాలి. రెక్టాంగులర్ యొక్క ఏరియా అంటే L/B నే కదా. బ్రెడ్త్ ఇచ్చాడు ఇప్పుడు మనకి, ఇక్కడ బ్రెడ్త్ ఇవ్వలేదు కదా. ఇది కూడా స్క్వేర్ అవుతుంది, రెక్టాంగిల్ ట్రాక్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నా 140, ఇది 140 రైట్. ఇది కూడా స్క్వేర్ అవుతుంది కానీ మనకి ఇచ్చింది రెక్టాంగిల్ రైట్. మనం ఆల్రెడీ చెప్పాం స్క్వేర్స్ అన్ని కూడా రెక్టాంగిల్స్ కిందకి వెళ్తాయి రైట్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ పాత్ ఏరియా అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 290 × 290 290 స్క్వేర్ లో నుంచి ఎవరిని లెస్ చేయాలి మనం, 280 స్క్వేర్ ని లెస్ చేయాలి. 290లో నుంచి 280 స్క్వేర్ ని లెస్ చేయాలి. ఇప్పుడు మనకి ఆ స్క్వేర్ 29 స్క్వేర్ 28 స్క్వేర్ మనకి ఐడియా లేదు. మనం ఏం చేయాలంటే A² + B², A² - B² మీకు ఐడియా ఉంది కదా. A² - B² అంటే A + B × A - B నే కదా. అప్పుడు 290 + 280 ఇంటూ 290 - 280 నే కదా. 290 - 280 నే కదా. ఇప్పుడు 290 + ఒక 280 అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 570 అవుతుంది. 570 ఇంటూ 10 అంటే ఎంత 0 × 0 రైట్. అయితే ఇది మనకు ఓన్లీ పాత్ ఏరియా రైట్. అయితే ఇప్పుడు ఈ పాత్ ఏదైతే ఉందో, ఈ యొక్క పాత్ మన దగ్గర ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ పాత్ అనేది నువ్వు దానికి ఏం చేయమంటున్నాడు వాడు, బార్డర్ నిర్మించాలి. ఆ బార్డర్ నిర్మించడానికి చదరపు మీటర్ నీకు ఎంత ఖర్చు పెడుతున్నాడు వాడు, 100 రూపాయలు చొప్పున ఖర్చు పెడుతున్నాడు రైట్. అంటే 1 మీటర్ స్క్వేర్ కి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ఇక్కడ 100 రూపీస్ ఖర్చు పెట్టావు. అలా మనకి ఎన్ని మీటర్ స్క్వేర్స్ వచ్చాయి ఇక్కడ, ఎన్ని మీటర్ స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ 5700 మీటర్ స్క్వేర్స్ ఉన్నాయి రైట్. 5700 మీటర్ స్క్వేర్స్ ఉన్నాయి రైట్. సో ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన అమౌంట్, ఇప్పుడు ఈ మొత్తం వాటిని మనం చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ ఏమవుతుంది 5700 × 100 అవుతుంది. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 57 అంటే 5,70,000. 5,70,000 అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా. సో క్యాలిక్యులేషన్ పార్ట్ హెవీగానే ఉంది,
అనలైజింగ్ పార్ట్ హెవీగానే ఉంది. సో మనల్ని ఎక్కడ అడిగాడు ఎగ్జామ్ ఇది తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ లో అడిగాడు. ఇవి రియాలిటీ, ఇవి ఇలా ఉంటాయి అంటే వాస్తవాలు ఇలా ఉంటాయి. బయట మాత్రం మనకి ఏం చేస్తారంటే చిన్న చిన్న క్వశ్చన్స్ తీసుకొని వాటిని మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి మనం ఎప్పుడైనా నమ్మామంటే ఎట్లా ఉంటుంది చూడండి. బట్ మనకి ప్రతి ఒక్క లాజిక్ ఐడియా ఉన్నది. ఇక్కడ మనం దీన్ని కూడా ఎందుకు మనం రెక్టాంగిల్స్ అని స్క్వేర్సే కదా ఎలా చెప్తాం మనం, ప్రాపర్టీస్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా స్క్వేర్ కి, స్క్వేర్ యొక్క ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ 90 degrees. సో అంటే ఇప్పుడు రెక్టాంగిల్ కి మనకి ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీస్ కదా, అంటే స్క్వేర్స్ అన్ని కూడా మనకి ఏం కావచ్చు, రెక్టాంగిల్స్ కావచ్చు. ఇదే పాయింట్ మనం బేస్ చేసుకొని రీజనింగ్ లో మన క్వశ్చన్స్ వెన్ డయాగ్రామ్స్ లో క్వశ్చన్స్ అడిగారు. మీకు అక్కడ వెన్ డయాగ్రామ్ లో కూడా నేను ఈ పాయింట్స్ మీకు మెన్షన్ చేశాను, రైట్. సో ఇవి నెక్స్ట్ రైట్. సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం.